అనగనగా ఒక దట్టమైన అడవిలో చాలా రకాల జంతువులు జీవిస్తూ ఉండేవి. వాటికి చాలా ప్రశాంతమైన లైఫ్ సాగుతూ ఉండేది. కానీ వాటికి ఒకరోజు ఒక సమస్య వచ్చింది. ఒక జంతువు సింహం ఒక చెట్టు కింద కూర్చొని ఇలా అన్నది. హా! నాకు బాగా ఆకలి వేస్తుంది. మీరందరూ నిర్ణయించుకొని నాకు రోజుకు ఒక జంతువుని ఆహారంగా సమయానికి పంపించాలి. సింహం చెప్పిన మాటలకి జంతువులు చాలా భయపడ్డాయి. అవి ఒక సమావేశం పెట్టుకొని కుందేల్ని పంపించాలని నిర్ణయం తీసుకుంది. కుందేలు వెళ్తుంటే తనకి ఒక బావి కనపడింది. ఆ బావి నుంచి తనకు ఒక ఉపాయం వచ్చింది. తను అలాగే సింహం దగ్గరికి వెళ్ళింది. సింహం రాజా, నేను తొందరగానే వద్దామనుకున్నాను, ఎందుకంటే మీకు ఆకలేస్తుంది. కానీ నేను వచ్చే దారిలోనే ఇంకొక సింహం కనపడింది. తను నన్ను తినాలని చూస్తుంది. అందుకే నేను తనకి తెలియకుండా మెల్లగా మీ దగ్గరికి వచ్చాను. ఏయ్, ఈ అడవికి రాజును నేనే. నాలాగా ఇంకొక ఉన్నాడా? పద చూపిద్దు గాని వాడు నేను తెలుసుకోవాలి. అలా సింహం కుందేలు మాయమాటల్ని విని బావిలో దూకేసింది. అలా కుందేలు తెలివి ఉపయోగించి సింహం రాజాని ఓడించింది. ఈ కథకి మోరల్ ఏంటిదంటే, ఎంత చిన్నగున్నా ఎంత బలవంతుడైనా మన తెలివి ఉపయోగించి ఓడించవచ్చు.